యెరూషలేము ఇశ్రాయేలుకి కేంద్ర బిందువు. యెరూషలేము మందిరము. ఇక్కడ యేసు సిలువ వేయబడ్డారు. ఆయన పునరుత్థానం ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసింది. రాళ్లతో స్టెఫెన్ని కొడుతున్నారు, చంపేశారు. క్రీస్తు సందేశం అగ్నిలా వ్యాపించింది. అక్కడి నుంచి చెదరిపోయిన వాళ్ళు అనేక ప్రాంతాలకు సువార్తను చెదిరిపోయిన విశ్వాసులు క్రీస్తు సువార్తను యెరూషలేము బయట ఉన్న ఫేనీకే, కుప్రా, దమస్కు మహానగరమైన అంతియొకయ ప్రదేశములకు ప్రకటించారు. అది అంతియొకయ పురాతన పట్టణం. యెరూషలేములో యేసుక్రీస్తు చాలా రోజులు సజీవంగా కనిపించాడని, తర్వాత పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు అని నా తల్లి చెప్పింది. అతనే లూకా. ఆయన గ్రుడ్డివారిని, కుష్టు రోగులను కూడా స్వస్థపరిచాడు. నా తండ్రి కెపెర్నహూములో ఆయన బోధించడం విన్నాడు. ఆయన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఏది సత్యం, ఏది నిజం, అన్వేషణ. అంతియొకయలో లూకా నివసించేవాడు. రోగులను స్థిరమైన చేతులతో పూర్ణ మనస్సుతో చూసే వైద్యుడు. చాలా మంది వైద్యులు నాకు తెలుసు, కానీ గ్రుడ్డి వారికి చూపు తెచ్చిన యేసు లాంటి వారు ఎవరూ లేరు. ఎలా చెప్పగలుగుతున్నారు? నేను నా కళ్ళారా చూశాను. అతని మాటలు శక్తివంతంగా ఉండేవని, అతని బోధనలు అంతియోకియా దాటి చేరుకున్నాయని నేను విన్నాను. సున్నితమైనవి అయినప్పటికీ అవి శక్తివంతమైనవి. అతను మాట్లాడినప్పుడు ప్రపంచం మొత్తం నిశ్చలంగా ఉన్నట్లు అనిపించింది. యేసు గురించి ప్రతి సాక్ష్యం, ప్రతి స్థలం, ప్రతి జ్ఞాపకాన్ని తెలుసుకుని రాబోయే తరాలకు ఆ సత్యాన్ని అందించాలనే ఉద్దేశంతో లూకా నిశ్చయించుకున్నాడు. లూకా గారు, ప్రభు థియోఫిలా వెంటనే మిమ్మల్ని రమ్మని కోరుతున్నారు. వస్తున్నానని చెప్పండి, నేను వెంటనే సిద్ధమవుతాను. స్వాగతం వైద్యుడా, మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. నేను బాగానే ఉన్నాను ప్రభువా. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? నేను యేసు గురించి అంతియోకులో రకరకాలుగా వింటున్నాను. కొందరు విశ్వాసంతో, మరికొందరు సందేహంతో మాట్లాడుకుంటున్నారు. మరి నువ్వు దీని గురించి ఏమనుకుంటున్నావు? నేను కూడా అలాగే విన్నాను ప్రభువా. అందుకే నేను యేసుని చూసిన సాక్షులను కనుగొని నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, మీరు నజరేయుడైన యేసు గురించి విన్నారా? అవును ప్రభు, నేను అతని గురించి విన్నాను. నేను విన్న విషయాలు నన్ను తీవ్రంగా కదిలించాయి. మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక వైద్యునిగా వీటి గురించి ఏమనుకుంటారు? ఒకే మాటతో స్వస్థపరిచేవాడు, గ్రుడ్డి వారిని, విరిగిన వారిని తక్షణమే బాగు చేసేవాడు. ఒక వైద్యుడిగా నేను మూలికలతో నయం చేస్తాను, కానీ నేను అతని గురించి విన్నవన్నీ నాకు తెలిసిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. నేను దానిని తృణీకరించలేను. ఆయన మరణం మరియు పునరుత్థానం గురించి మీరేమనుకుంటారు? నేను ఆ సంగతులను విన్నాను ప్రభువా. అవి నిజమైతే అతను సాధారణ వ్యక్తి కాదు. నేను సత్యాన్ని కనుగొని దానిని లిఖించాలనుకుంటున్నాను.
అతడే థియోఫిలా. లూకా ప్రయాణం మొదట అతనిని త్రోయాకు తీసుకెళ్ళింది. సత్యాన్వేషణ ప్రారంభించాడు లూకా. కొన్ని సంవత్సరాల క్రితం పౌలును లూకా ఇదే పట్టణంలో కలిశాడు. అతని గాయాలను కట్టాడు. అక్కడే లూకా యేసయ్యను గురించి విన్నాడు. అదే సమయంలో యేసును గురించి కూడా తెలుసుకున్నాడు. పౌలు లూకాతో మాట్లాడుతున్నాడు. త్రోయా నుండి లూకా దక్షిణ దిశగా యెరూషలేముకు ప్రయాణించాడు. అక్కడ యేసు సోదరుడు యాకోబును మరియు పెద్దలను కలిశాడు. వారు అతని గురించి ఒక జ్ఞాపకంగా కాకుండా ఇప్పటికీ వారి మధ్య నడుస్తున్నట్లుగా మాట్లాడారు. లూకా ప్రతి మాటను, ప్రతి సాక్ష్యాన్ని, ప్రతి జ్ఞాపకాన్ని సేకరించాడు. యేసుక్రీస్తు గురించి అయినా కూడా అతని అడుగులు ఒక్క స్వరం వైపు సాగాయి, క్రీస్తు తల్లి స్వరం. కాబట్టి తన సత్యాన్వేషణలో లూకా యెరూషలేము నుండి 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఫెసీకి సముద్రాలను దాటి చేరుకున్నాడు. నగరానికి అవతల ఉన్న ఒక నిశ్శబ్ద కొండపై ప్రశాంతమైన గృహంలో యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైన యోహానుతో నివసిస్తున్న ఆమెను అతను కనుగొన్నాడు. అది యోహాను యొక్క ఇల్లు. లూకా యోహాను కనుగొన్నాడు. యోహానుతో మాట్లాడాడు. లోకరక్షకుని లాలించిన ఆమె ఆయన తొలి శ్వాసకు, చివరి శ్వాసకు సాక్షితని తల్లి మరియ. మరియను కలుసుకున్నాడు.